ప్రేమ పేరుతో నయవంచన చేస్తున్నారు. పసిపిల్లలు మొదలుకొని యువతులని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కామోన్ మాదులు తమ కామ కోరికలు తీర్చుకున్న తర్వాత కాదుకోమంటున్నారు. ప్రేమ పేరుతో నయవంచన చేసి గర్భవతి చేసినటువంటి ఘటన కర్నూలు జిల్లా కౌతాలం మండల హెడ్ క్వార్టర్లో జరిగింది. ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఒక దివ్యాంగురాలి మీద గత కొంతకాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ అత్యాచారం చేస్తున్నటువంటి క్రమంలోనే 7 నెలల గర్భిణి దాల్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని, పెళ్లి చేసుకుంటానని నయవంచన చేసినటువంటి ఆనంద్ తను మోసం చేసి పారిపోయాడని ఇవాళ కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నారు దివ్యాంగులు. మనతో మాట్లాడడానికి బాధితురాలు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఈ ఆనంద్ ఎవరు? ఆనంద్ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కొంచెం సార్ ఇట్లా మా ఇంటికి వస్తుండే సార్ అప్పుడప్పుడు టిఫిన్ ఏమైనా తెచ్చిస్తుండే సార్. నాకు మా ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చినాడు సార్. బలవంతం చేసినాడు సార్ వాడు. నేను వద్దన్నా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానులే, మీ అమ్మ మీ నాయనల్ని ఒప్పించి అని చెప్పినాడు సార్. కానీ వాడు శారీరకంగా నన్ను చేసేటప్పుడు వాడు అది ఏమో మత్తు పదార్థాలు ఏమో ఇచ్చినాడు సార్. కానీ నాకు గుర్తు లేదు సార్. అట్లా చేసినట్లల్లా గుర్తు రాకున్నట్లు అయిపోయింది సార్. మా అమ్మ మా నాన్నలకు కూడా చెప్పలేదు సార్. నేను ఇలా ప్రెగ్నెంట్ ఉండానని కూడా చెప్పలేదు సార్. కానీ ఒక రోజు వాడే నన్ను పెళ్లి చేసుకుంటాను, ఆ బిడ్డ నాది తీసి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను తీసి పాడేశానంటే మీ ఇంట్లో వాళ్ళ మీద కంప్లైంట్ పెడతానని చెప్పినాడు సార్ వాడు. అందుకే నా బిడ్డ నాకు కావాలా, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు సార్. చెప్పితే సరేలే అని నేను మీ పెద్దల్ని ఒప్పించు, తర్వాత మా పెద్దలకు చెప్తానని చెప్పినాను సార్. సరేలే మా పెద్దలకి అంతా చెప్పి వాడు అందరికి చెప్పేసినాడు సార్. పుకార్ అంతా ఊరికే తెలిసిపోయేటట్లు చెప్పినాడు సార్ వాడు. చెప్పి ఆ తర్వాత మా అమ్మ మా నాన్న వాళ్ళకి తెలిసింది సార్ ఈ విషయం. అంతవరకు మా అమ్మ మా నాన్న వాళ్ళకి తెలియదు సార్ ఈ విషయం. వాళ్ళు పొలానికి వెళ్తున్నారు సార్. పొలానికి వెళ్తున్నారు వాళ్ళు. నన్ను బాగా నమ్మారు సార్, ఇట్లా పని చేయదు నా కూతురు అని. కానీ వానికి చెప్పినాను సార్, మా అమ్మ నాన్నలు నన్ను నమ్మకంగా ఇంటికాడ వదిలి వెళ్తున్నారంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చింది, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు సార్ వాడు. సరేలే అని నేను చెప్పి తర్వాత వాడు కూల్ డ్రింక్స్ అట్లా తెచ్చినప్పుడు నాకు తాగినప్పుడు ఏం అనిపించేది కాదు సార్. వాళ్ళంతా మొబ్బుగా ఉండేది సార్. శారీరకంగా కలిసినప్పుడు నాకు ఏం అనిపించేది కాదు సార్. అట్లా ఒక 6 నెలలు అయిన తర్వాత ఈ విషయం తెలిసింది సార్. నాకు ప్రెగ్నెంట్ అని అనిపించింది సార్. వానికి చెప్పినాను సార్, సరేలే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ కడుపులో ఉండే బిడ్డ నాదది, తీసివేస్తే నేను మీ ఇంట్లో వాళ్ళ మీద కంప్లైంట్ పెడతానని చెప్పినాడు సార్. కడుపులో ఉన్న బిడ్డ నాదన్నాడు, ప్రేమించానని చెప్పాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళ పెద్దలంతా మన కొట్టి బెదిరించినారు కదా సార్. అందువల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోను, డబ్బులు కట్టి సైడ్ అవుతానని అంటున్నాడు సార్. అందుకే నేనేమంటున్నానంటే ఇన్ని రోజులు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కదా, ఈ కడుపుల బిడ్డకి తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలా? అందుకే నాకు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కదా, నాకు పెళ్ళే చేసుకోవాలని నాకు న్యాయం కావాలని అందరిని అడుగుతున్నాను సార్. కానీ ఎవ్వరు పట్టించుకోవటం లేదు. మా ఇల్లు ఒకటైంది సార్. నీ బిడ్డని మీరు జాగ్రత్త పట్టుకున్నకు రాదని చెప్పి అని అందరు మా అమ్మ నాన్నని తిట్టేదానికి మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటుంటే మా పెద్ద నాన్న వచ్చి ఆపినాడు సార్. మనం ఏదో ఒక రకంగా చేసి న్యాయం చేసి బిడ్డకి పెళ్లి చేద్దామని చెప్పినాడు సార్. మా పెద్ద నాన్న కూడా అడిగినారు సార్ వాడు, నేను పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయిని అని. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ వదిన, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ ఆ కుంటిదాన్ని ఏం చేసుకుంటావు, నువ్వు జీవితాంతకాలం నువ్వే సాకల్లా అని వాన్ని ఫేజర్ చేసినారు సార్. బాగా కొట్టి వాని మనసు మార్పిచ్చినారు సార్. అందుకే నేను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోనని పోలీస్ స్టేషన్లోనో 1 వారం వరకు తిరిగినాం సార్ మేము. నేను చేసుకోను ఇదే మాట అంటున్నాడు సార్ వాడు. కానీ నేను మాత్రమే కడుపులో బిడ్డకి తండ్రి అంటే ఏమని చెప్పాలా? మా అమ్మ మా నాన్న మెత్తగా అయినారు సార్. నన్ను ఇప్పుడు ఎవరు చూస్తారు అని అంటున్నాను సార్. నేను మా అమ్మ నాన్ననే పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. కానీ సిఐ సార్ కూడా ఏమంటున్నాడు, వాడు ఒప్పుకుంటే కదా మేము పెళ్లి చేసేది, మేము ఎట్లా చేస్తాము అమ్మ అని అంటున్నారు సార్. మరి తర్వాత పెద్దల సమక్షంలో అందరు అడిగి మీ 2 ఎకరాల్లోనూ 1 ఎకరా పొలం ఇవ్వండి, అట్లయితే పెళ్లి చేసుకుంటాము అని చెప్పినారు సార్ వాళ్ళ పెద్దలు.
కానీ వీళ్ళు బాకిలి దండిగా ఉన్నాయి సార్ వీళ్ళకి. మాకే లేదు నా బిడ్డకి ఎక్కడి నుంచి ఇయ్యాలా, అందరికి పెళ్లి చేసింది అప్పులు ఎక్కడి నుంచి కట్టాలని వీళ్ళు ఏడుచుకుంటా కూర్చున్నారు సార్ ఇంట్లోన. కానీ మా ఇంటికి ఎవ్వరు రావట్లేదు మా నాన్న వాళ్ళని అడిగేకి. మీ బిడ్డకు న్యాయం చేస్తామని అనటం లేదు, ఎవరు ఏమన్నట్లేదు, మమ్మల్నే తిడుతున్నారు సార్ అందరు. మోసం చేసినటువంటి వాడిని వాడిపైన పోలీసులు కేసు నమోదు చేశారా, లేకపోతే ఏం కావాలను? మాకు న్యాయమే కావాలా అని అంటున్నాం సార్. మాకు పెళ్ళే కావాలా సార్, మాకు పెళ్ళే కావాలా. నన్ను కడుపులో బిడ్డకి తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి సార్ నేను అని అడుగుతున్నాను. సిఐ సార్ని అందరిని అడుగుతున్నాను. నేనేం చేయాలమ్మా? పోలీస్ స్టేషన్కి వస్తే వాడు ఒప్పుకుంటే కదా మేము పెళ్లి చేసేదని ఇదే మాట అంటున్నాడు సార్ సిఐ సార్. నేను ప్రేమించానన్నాడు, మోసం చేశాడు, శారీరకంగా వాడుకున్నాడు, ఈ రోజు గర్భిణీ చేశాడు. మరి అలాంటి వాడితోనే మళ్ళీ పెళ్లి కావాలంట. వాడికి నమ్మకంగా నేను జీవితకాలం చూసుకోవడానికి గ్యారెంటీ ఉందా? గ్యారంటీ ఉన్నా లేకున్నా సార్ నాకు పెళ్ళంటే వాంతోనే చేయాలి సార్. ఎందుకంటే వాడు ఇన్ని రోజులు నాకు మాయ మాటలు చెప్పి అంత చేసినాడు కదా సార్. ఇది ఊరంతా తెలిసిపోయింది సార్. ఊరేం సార్, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సార్. ఇట్లా గర్భవతిని చేసినాడంట. ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు సార్ పెళ్లి? నా కడుపులో బిడ్డకి కూడా తండ్రి అంటే ఎవరి పేరు చెప్పాలి సార్ వాడు వదిలేస్తే? అందుకే నాకు వాని దగ్గర పెళ్లి కావాలి సార్. వాడు చంపినా సరే ఏం చేసినా సరే నాకు పెళ్లి అంటే వాని దగ్గరే కావాలి. అంటే పెళ్లి చేసుకోని అంటున్నాడు కదా, అలాంటి వాడితో ఎలా ఉంటావు? చేసుకుంటానని ఇన్ని రోజులు చెప్పినాడు కదా సార్. అది నమ్మకంగా నాకు ఉంది సార్. కానీ ఆ 2 రోజుల్లోనే ఎందుకు మార్పు వచ్చిందో నాకు తెలియట్లేదు సార్. వాళ్ళు బాగా కొట్టినారు సార్, బాగా వాడిని కొట్టి వాడిని మనసు మార్పిచ్చినారు సార్ వాళ్ళు. చూడండి, ఇలాంటి వాడిని ఏం చేయాలి? చట్టపరంగా వానికి శిక్ష పడాలి సార్. గ్యారంటీగా వానికి శిక్ష పడాలి. జీవితంలో వాడు ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. పెళ్ళి అనేది వేరే వాళ్ళ దగ్గర పెళ్ళి అనేది జరగకూడదు సార్. అస్సలు జరిగితే నా దగ్గర జరగాల, లేకుంటే లేదు సార్. చట్టపరంగా శిక్షించే తీరాలి సార్. ఇంకొక అమ్మాయికి ఎవ్వరికి అన్యాయం అనేది జరగకూడదు సార్ అస్సలు. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? నేను డిగ్రీ బీకామ్ తీసుకున్నాను సార్. మరి డిగ్రీ చదువుకున్నావు, వాడు నయవంచన చేస్తున్నాడని, మోసం చేస్తున్నాడని, ఏదో కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడనేసి అవి వచ్చినప్పుడు మత్తుగా ఉంటుందని చెప్పేసి అసలు కనీసం స్పృహ, అవగాహన కానీ లేకపోతే చదువుకున్నటువంటి నీకు తెలియదు ఇదంతా? నాకు ఏం అనిపించలేదు సార్. అవి ఇచ్చినప్పుడు మత్తుగా ఉండేది సార్. మా అమ్మ అడుగుతుండే సార్ అప్పుడప్పుడు, నీకు ఏం ఊకే పండుకుంటావా అంటే నాకు కాళ్ళు నస్తావని ఊకనే పండుకుంటుంటే సార్. అట్లా అనిపిస్తుండే సార్. నాకు కాళ్ళు ఒక్కటే నొప్పి కనిపిస్తుండే ఎక్కువ. మా అమ్మ అంటే ఏం పండుకునేవంటే కాళ్ళు నొప్పేవని పండుకుంటుంటే సార్. నేను అట్లా శారీరకంగా కలిసినప్పుడు కూడా నాకు ఏం అనిపించలేదు సార్. వాడు 2-3 సార్లు కొట్టినాడు సార్, నన్ను బాగా కొట్టి ఇబ్బంది పెట్టినాడు. కానీ ఇట్లా కలవడం మంచిది కాదురా అంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పినాడు సార్ వాడు. తర్వాత నాది నెమర్ కార్డు తీసుకొని పగలగొట్టేసినాడు సార్ వాడు. దాన్ని తీసుకొని పొయ్యిలోకేసి కాల్చిపోయినాడు సార్. మా ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చి. కానీ నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అని నమ్మకంగా ఉన్నాను కదా సార్. అయినా కూడా వాడు ఇప్పుడు మనసు మార్చుకొని పెళ్లి చేసుకొని నేను డబ్బులే కడతాను, నీ బిడ్డకి, నీ కడుపులో బిడ్డకి నేను డబ్బులే కడతానని ప్రతి ఒక్కరి దగ్గర ఇదే మాట అంటున్నాడు సార్ వాడు. ఈ నాలక్కడ ఇంకొక అమ్మాయికి ఎవ్వరికి జరగకూడదని నేను సార్, నాకు న్యాయం జరపాలని వాని దగ్గర పెళ్లి కావాలని కోరుకుంటున్నాను సార్. ఎవరి దగ్గర వెళ్ళినా కుంటిదాన్ని ఏం చేస్తావు, కుంటిదాన్ని పెళ్లి ఎందుకు చేస్తారు, కడుపుల బిడ్డకి డబ్బులు కట్టండి అని ఇదే మాట అంటున్నారు సార్. ప్రతి ఒక్కరు ఇదే మాటే. సర్పంచ్ వాళ్ళ దగ్గర వెళ్ళినా ఇదే మాటే, సిఐ సార్ దగ్గర వెళ్ళినా ఇదే మాటే, వాళ్ళ పెద్దలు అందరు సార్ ప్రతి ఒక్కరు. డబ్బులు కట్టమని చెప్తున్నారా? పంచాయతీ చేసుకున్నారా? పంచాయతీలో కూడా అంటున్నారు సార్, మీ అమ్మాయికి న్యాయం అంటే జరగదు, డబ్బులు అయితే కడతాం, మేము డబ్బులు కడతామంటే మేము న్యాయం చేస్తాం, లేకుంటే లేదు అని అంటున్నారు సార్. ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారు సార్. కానీ నాకు మాత్రం డబ్బులు కడితే ఎక్కడ ఫలితం పొందుతుంది సార్? నాకు వాని దగ్గర పెళ్ళే కావాలా జీవితం. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఆ అబ్బాయి వయసు ఎంత, మీ వయసు ఎంత? ఆ అబ్బాయి వయసు 25 సార్. వానికి నాకు 2 సంవత్సరాలు డిఫరెంట్ ఉంది సార్, అంతే సార్. మనతో మాట్లాడడానికి దివ్యాంగుల సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మోసం చేశాడు ఆనంద్ అనేటువంటి వ్యక్తి, నయవంచన చేశాడు, వికలాంగులని చూడకుండా అత్యాచారం చేశాడు, అఘాయిత్యం చేశాడు, గర్భిణీ చేశాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళని ఉరి తీయాలి. మా వికలాంగురాలికి అన్యాయం చేసి మేము సమాజంలో బ్రతకడమే కష్టము. అలాంటి వ్యక్తి మా వికలాంగురాల్ని అన్యాయం చేస్తే మేము ఊరుకోం.
ఖచ్చితంగా ఆ ఇంటిని ముట్టడిస్తాం. ఆ ఇంట్లో కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా మా సంఘాల నాయకులంతా కలిసి కూడా మేము ముట్టడిస్తాం. కాబట్టి మా వికలాంగురాలికి న్యాయం జరిగే వరకు మా వికలాంగుల సంఘాల నాయకులమంతా కలిసి పోరాటం చేస్తాం. ఆమెకి న్యాయం జరగాలి. వివాహం చేసుకోవాలి ఆ అమ్మాయిని. అంటే గత 15 రోజులుగా వికలాంగ సంఘం నాయకులు మీరంతా కలిసి మాట్లాడుతున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ ఊర్లో? పెద్దలు ఏమన్నారు? పోలీసులు ఏమన్నారు? అక్కడ పోలీసులు చెప్తున్నట్టు విషయం ఏమిటంటే, వాళ్ళు ఏదైనా మేము చట్టపరమైన చర్యలకే తీసుకుంటాము. ఎందుకంటే, ఆ అబ్బాయి చనిపోతా అని మాతో వచ్చి చెప్తున్నాడు కాబట్టి, మేము ఏం చేయలేము. వాళ్ళిద్దరు సామరస్యంగా పెద్దల పంచాయతీ తెంపుకొని పెళ్లి చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. పెద్ద మంత్రులు, సర్పంచ్ గాని మిగతా నాయకులు కూడా ఏమంటున్నారు, మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం, అబ్బాయి ఒప్పుకోవట్లేదనే చెప్తున్నారు. కానీ ఆ అబ్బాయిని ఏ విధంగా కన్విన్స్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అక్కడ. అది మరి ఇలాంటివన్నీ ఏం చేయాలి? ఇలాంటి వానికి చట్టపరమైన శిక్షతో పాటు వికలాంగులని మళ్ళీ టచ్ చేస్తే ఈ విధంగా ఉంటదనే విధంగా ఈ చట్టాలు ఉన్నటువంటి మా చట్టాల ప్రకారం వాడిని శిక్షించి ఇంకో మహిళా వికలాంగులకు కానీ నార్మల్ వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలి. మీరు చెప్పండి సార్. ఒకవైపు వికలాంగులకు, దివ్యాంగులకు ఉన్నటువంటి చట్టాలు ఏంటి? ఇలా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఇప్పుడు వరకు ఉన్నటువంటి చట్టాలు అన్ని కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చినటువంటి 2016 చట్టం అనేది ఒక ఎత్తుగా ఉంది. విభిన్న ప్రతిభావంతులకు ఇది ఎంతో సంరక్షణగా ఉన్నటువంటి చట్టం ఇది. అయితే ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి వ్యవస్థలు ఫెయిల్యూర్ అవుతా ఉన్నాయి. ఆ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థలో వాళ్ళు ఒక రకంగా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మార్చగలటువంటి కెపాసిటీ ఈ పోలీస్ వ్యవస్థకు ఉంది. ఏదైతే న్యాయమైనటువంటి సమస్య ఉందో, న్యాయమైన సమస్య ఉన్నప్పటికీ కూడా దాని అన్యాయమని కూడా నిరూపించగల సమర్థత ఒక పోలీస్ వ్యవస్థకే ఉంది. కాబట్టి ఆనాడు అంబేద్కర్ గారు అన్నారు, ఎంత మంచి రాజ్యాంగం రాసినా పరిపాలించేవాడు, అమలు చేసేవాడు మంచివాడైతే గొప్ప రాజ్యాంగం అవుతుంది. కానీ పరిపాలించేవాడు, అమలు చేసేవాడు దుర్మార్గుడైతే రాజ్యాంగం కూడా దుర్వినియోగం అవుతుందని చెప్పాడు. ఆ విధంగానే ఈరోజు 2016 చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతా ఉంది. దాన్ని అమలు చేయాల్సినటువంటి ఒక సిఐ స్థానంలో ఉన్నటువంటి అశోక్ కుమార్ గారు 2016 చట్టం 92వ సెక్షన్ కింద కేసు నమోదు చేసి, ఎవరైతే ఆ అబ్బాయి ఆనంద్ అనేటువంటి అబ్బాయిని, మరి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంటున్నట్టు కుటుంబ సభ్యులను శిక్షించాల్సిన మరి కేసు నమోదు చేసి వాళ్ళని ఇమ్మీడియట్ గా వాళ్ళపైన జైల్లో వేయాల్సినటువంటి పరిస్థితి పెట్టుకొని కూడా ఆ సిఐ గారు ఎందుకు కాలయాపన చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు మాకు అర్థం కాదు. అందుకోసం మేము అడుగుతా ఉన్నాం, సిఐ గారు మీరు వాళ్లకు అమ్మడపోయారా, తొత్తులుగా పనిచేస్తున్నారా, లేకపోతే ఈ చట్టాన్ని నీరు కార్చాలనుకున్నారా? మీరు నిజంగానే ఒక సిఐగా ఉంటే, చట్టాన్ని రక్షించేటువంటి స్థానంలో ఉంటే, ఈ చట్టాలను అమలు చేసేటువంటి స్థానంలో ఉంటే, తక్షణమే ఆనంద్తో పాటు ఆ ఆనంద్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఖచ్చితంగా కౌతాలం మండలం సిఐ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే దివ్యాంగురాలకు అన్యాయం జరిగింది. 2016 చట్టం ప్రకారం శిక్షించేటువంటి ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యు ఎవరైతే మోసం చేసినటువంటి వ్యక్తితో పాటు తను సపోర్ట్ చేసేటువంటి కుటుంబ సభ్యులతో పాటు పంచాయతీ చేసి వాళ్ళందరూ కూడా దీంట్లో ఈ భాగస్వామ్యం చేస్తూ శిక్షించాల్సినటువంటి పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ రోజు దివ్యాంగులకి అన్యాయం జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి. ఏదేమైనా మోసపోయినటువంటి ఆ దివ్యాంగురాలు ప్రస్తుతం 7 నెలల గర్భిణి ఉంది. అయితే ఆ గర్భిణికి ఇక్కడ ఉన్నట్టు కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని కోరుతున్నారు. రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఆ వైపుగా దివ్యాంగురాలకి న్యాయం చేసేలాగా, ఆనంద్తో పెళ్లి చేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కోరుతుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.